మా మమ్మీ డాక్టర్ శ్రీమతి పంకజ్ శ్రీనివాసన్ గారు, నేషనల్ సెక్రటరీ ఏఐఎస్డిసి యుఎన్హెచ్ఆర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ న్యూఢిల్లీ, సాదర స్వాగతం. శ్రీమతి అంజనీ కుమారి గారు, టీవీపీ సీనియర్ సూపరింటెండెంట్ సిఎస్సి కోడ్, సామాజికవేత్త, తెలంగాణ. వారంటే కూడా తెలియని వారు ఎవరు లేరు. రిటైర్ అయ్యి రీసెంట్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నా లాస్ట్ అసైన్మెంట్ తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియాకి జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా మేజర్ జనరల్ ర్యాంక్లో ఉన్నాను. అంతా ఫైనలైజ్ అయింది. ఆ అమ్మాయి పేరెంట్స్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎనీ రిలేటెడ్ రోల్ ఉంటే ఆ అమ్మాయికి నేను నా ఫిల్మ్లో అవకాశం కల్పిస్తున్నాను. అందుకని నేను మధ్యలో థ్యాంక్ యూ. చిరు, ఒకసారి వేదిక మీదకి రాయ. తెలంగాణ సరస్వతి పరిషత్ సుప్రీం హీరో అంటే నువ్వేనాయనా రా. నెక్స్ట్ అవార్డు గ్రహీత గొట్టూరి మహతి గారు. తీస్తున్నా, అది న్యూస్ లిస్ట్ పంపిస్తాను మేడం. చిన్నారి మహతి, వీడియో ఫోటో మాయా డాన్స్ అకాడమీ. ఎస్, దేశభక్తి గీతం పాడాను. ఓకే. సంరక్షణలో మేము అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ వచ్చినాయి. అండ్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము పాల్గొనాలని, అవార్డ్స్ ఇంకా గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సింగింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడింటారు? 3 years నుంచి ఉన్నామండి. ఓకే. ఎన్ని పాటలు పాడింటారు? ఓకే. ఐడియా లేదు, బట్ పాడుతూనే ఉంటాము. ఓకే. నెలలో ఒక 4-5 ప్రోగ్రామ్స్ వెళ్తూనే ఉంటాము. ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఇవే ఆర్గనైజర్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? సార్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు. తను ఎప్పుడు మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి పిలుస్తుంటాడు. ఇలాంటి రవీంద్ర భారతి కానీ మన ఇక్కడ చాలా మంచి మంచి దాంట్లో మేము ప్రోగ్రామ్స్ చేశాము. ఓకే. దేశభక్తి గీతాలు పాడతాము. ఇలాంటి అవార్డ్స్లో రవి సార్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటాడు. ఇలాంటి మంచి అవకాశం కలిగించిన సార్కు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూడా మాకు మేబీ మాకు లైఫ్లో ఏదైనా మంచి చేయాలనుకుంటే మేము కూడా పేద విద్యార్థులకు కానీ అనాథలకు కానీ ఏదైనా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరైనా ఫౌండర్స్ ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తే చేయాలని నా కోరిక. ఇప్పుడు కూడా చిన్న చిన్నగా చేస్తుంటాను నేను అప్పుడప్పుడు, కానీ అంత స్తోమత లేదు. ఉన్నంతలో నేను ఏదో చేస్తాను. సూపర్. మీ నెంబర్ కూడా చెప్పండి, వాళ్ళ కాంటాక్ట్ అవుతారు. 9346089709 అండి. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. ఇక్కడ చాలామంది అనాథాశ్రమాలు ఉన్నాయి, హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మన రాణిగంజ్లో ఉంది ఇక్కడ అనాథాశ్రమం, హ్యాండిక్యాప్స్ అన్నీ ఉన్నాయండి. వారాసుగూడలో ఉంది వృద్ధాశ్రమము, అండ్ అనాథ పిల్లల స్కూల్ ఉంది ఇక్కడ మన గాస్మండిలో. ఓకే. మీకు కాంటాక్ట్ అనేది చేస్తాను. ఎవరైనా చేయాలనుకుంటే మేము సపోర్ట్ చేయొచ్చండి. మేము మాకు తోచింది ఏదో చేస్తాము అంతే. మాకు ఎవరైనా మా తరఫున మా వెనకాల నుండి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి చేయాలని నేను అనుకుంటున్నాను. అప్పుడప్పుడు బర్త్డేలకు దానికి అలా చేస్తుంటాము. అనాథలకు గాంధీ హాస్పిటల్ దగ్గర ఫుడ్ డొనేట్ చేయడం కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ అట్టిపండ్లు అలా చేస్తుంటాము. ఇంకొకటి ఏంటంటే నాకు ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం, కుక్కలు, ఆవులు. థ్యాంక్ యూ.